తిరుపతి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయైతే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఓ కథనం. తిరుమల కొండమీదకు కాలినడకన అలిపిరి ప్రదేశం నుంచి కూడా వెళ్లారు. ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు. కొండమీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకుని ఇరువురు అయితే స్వామివారి దర్శనం ప్రొద్దున్న, సాయంత్రం 2 సార్లు మాత్రమే తమకు దర్శనం అవుతోందని తిరుమల నంబి, రామానుజాచార్యులు ఇద్దరూ బాధపడేవారట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కలలో కనబడి అభయం ఇచ్చారంట. నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను, నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారట. అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలి మార్గంలో వెళ్లే ముందు కనిపించే పాదాలు శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండకింద ఏర్పాటు చేశారు. పాదాల మండపం ఇక అలిపిరి నుంచి కాలి నడక మార్గంలో వెళ్లేవారికి అక్కడ కనిపించే మండపం పడాల మండపం అని అంటారు. దీనినే పాదాల మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపం క్రీశ 1628 కాలం నాటిది. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉంటాయి.